ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా చరిత్రలోనే ప్రధాని రాజకీయ కుట్ర పన్నారని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. శ్రీకాకుళంలో జరిగిన మాల మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకంగా శాంతియుత పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అలికాన మహేష్ కుమార్, యామల కృష్ణ, శశిభూషణ్ రావు, కాకర రవితేజ తదితరులు పాల్గొన్నారు. ROCS. ROCS stands for No English Categorization Conspiracy of SCs and STs of India, which is nothing but Kutrapurita SC/ST Vargीकरण Vyatireka Garjana. That translates into Telugu. I am Dr. Ratnakar, MBBS Gold Medalist, LLB, MBA, MA Journalism. Research in world historical politics, my dear friends. I have been here for 30 years continuously in this movement as far as the subclassification of SCs and STs is concerned. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇద్దరు అప్పరు సహోదరులు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ దేశంలో సమస్యలే లేనట్టు, ఈ రాష్ట్రంలో సమస్యలే లేనట్టు కాంపులంటూ పోయినట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి దొరికిస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఇక్కడైనా కళ్ళు తెరవండి. మరి రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి మాల ప్రజాప్రతినిధులు, మాల నాయకులు కూడా చెంచాగిరికి అలవాటు పడి ఈ రోజుకి కూడా కులానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మనకెందుకు నేను వదిలేశారు. మిత్రులారా, ఇక్కడైనా మనమంతా కూడా మరి బ్రతికున్నాము, మన ఉనికి రాష్ట్రంలో ఉందని చాటి చెప్పకపోతే మాల కులాన్ని పూర్తిగా తొక్కేసేటటువంటి అవకాశం ఉంది. మిత్రులారా, చరిత్రలో చదువుకునే పరిస్థితులు వస్తాయి. అనగనగా తెలుగు రాష్ట్రాల్లో మాల కులం, మాల జాతి అనేది ఉండేది అని మనం చదువుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క దేశవ్యాప్త ఉద్యమానికి ఎక్కడైనా మీరంతా బయటకు వచ్చి మద్దతు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, అలాగే మనకి రిజర్వేషన్ పేరుతో ఇన్ రియల్ టర్మ్స్ మనకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ 100లో 4 మిత్రులారా. కాబట్టి ఈనాటికి కూడా 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ still at the bottom level of the society. They are being crushed on the clutches of poverty and caste discrimination by the ruling classes and upper groups in the villages. మిత్రులారా, కాబట్టి మీరంతా కూడా బయటికి రావాలి, కళ్ళు తెరవాలి. మనకెందుకు లేని అనుకోకండి మిత్రులారా. నెక్స్ట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇక మనం చేసేది ఏముందని అనుకోకండి మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్డ్. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ నాట్ టు బి చేంజ్. ఇదేమి చేంజ్ చేయలేము, లేకపోతే ఇది అవదని అనుకోకండి మిత్రులారా. ఇస్ ఇట్ గీత, ఇస్ ఇట్ ఖురాన్, ఇస్ ఇట్ బైబిల్? మిత్రులారా, బైబిల్ ఖురాన్ గీత కాదు కదా మార్చుకోవడానికి. శ్రీకాకుళం, ఐఎమ్ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ ROCS అండ్ మాల మహానాడు. ROCS stands for the Lower English Categorization Conspiracy of SCs and STs of India. Because as far as మాల మహానాడు is concerned, it is only confined to the states of Telugu. అంటే మాల మహానాడు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే తెలుస్తుంది. కాబట్టి ఇది దేశవ్యాప్త ఉద్యమం. కాబట్టి మిత్రులారా, it was named as ROCS. ROCS stands for No English Categorization Conspiracy of SCs and STs of India, which is nothing but Kutrapurita SC/ST Vargीकरण.